అరుణాచల అరుణాచల మనల్ని ఎవరైనా విమర్శించినా ఎవరైనా తిట్టినా మనము బాధపడిపోతాం కదా. దాని నుంచి ఎట్లా బయటపడాలి? రమణ మహర్షి ఉమ్, దీనికి రెండు విషయాలుగా చెప్పుకొచ్చారు. ఉమ్, ఒక భక్తుడు రోజు రమణుల దగ్గరకు వస్తుంటారు. ఉమ్, ఆయన్ని ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కేకలేయటం తిట్టడం జరుగుతున్నాయి. ఉమ్, ఆ జరుగుతున్నప్పుడు రోజు తట్టుకున్నాడు రమణులు జాగ్రత్తగా ఉండమంటారు కదా, ఎవరిని ఏమనద్దంటారు కదా అని ఉన్నాడు. ఉమ్, ఇది తట్టుకోలేక భగవాన్ అడిగేశాడు. ఉమ్, భగవాన్ ఇట్లా చేస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారు, తట్టుకోలేకపోతున్నాను, చాలా ఓర్చుకున్నా మీరు చెప్పారని అన్నాడు. ఉమ్, తిడుతున్నది ఎవరిని? ఉమ్, ఈ శరీరాన్ని కదా. ఉమ్, ఈ శరీరం మనకు శత్రువు కదా. ఉమ్, శత్రువుని తిట్టేవాళ్ళు వాళ్ళు దానికి శత్రువు. ఉమ్, శత్రువు మిత్రువు కదా. ఉమ్, ఆ రకంగా సరిపెట్టుకో ఉమ్, అని చెప్పారంట. ఉమ్, ఇంకొక విషయం, ఉమ్, భగవాన్ దగ్గరికి వచ్చే భక్తుల్లో ఒక అతను దుష్ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఉమ్, అది ఒక భక్తుడు విని భగవాన్ దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్, భగవాన్ ఇలా అంటున్నారు, ఉమ్, ఆయన ఇలా మీ మీద ఇలా నిందలేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారండి, ఉమ్, ఏమిటి దీని విషయంగా ఉమ్, అని అంటే ఉమ్, వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఉమ్, వారు ఉమ్, దీని గురించి ఎంత ఎక్కువగా దుష్ప్రచారం చేసుకున్నా ఉమ్, ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కదా. ఉమ్, ఆ రకంగా నా నెత్తిన పాలు పోసినట్టేగా వారు. ఉమ్, అంతేకాకుండా ఉమ్, మరి వీటి గురించి రాసేటప్పుడు రమణ మహర్షి అని పుస్తకాలు రాస్తున్నారు కదా, ఉమ్, అవన్నీ కొన్ని బాగా అమ్ముడుపోతున్నాయి కదా. ఉమ్, ఈయన వ్యతిరేకంగా రాస్తే అవి కూడా బాగా అమ్ముడుపోతాయి, 4 డబ్బులు వస్తాయి ఆయనకి. ఉమ్, ఆ రకంగా వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఉమ్, వారు అనేది ఎవరిని, ఉమ్, దీన్ని ఉమ్, మనకి అనవసరం ఉమ్, కనుక అనుమతి ఇచ్చాం కనుక వారు ఇష్టం వచ్చినట్టు చేయటం ఉమ్, మన నెత్తిన పాలు పోసినట్టే. ఉమ్, ఈ రకంగా భావన చేసుకుంటే ఎంత బాగుంది అరుణాచల. అవునారు శరీరాన్ని అంటుంటారు కదా, మనసుతో మాట్లాడతారంటే ఆలోచనలు. ఇది తెలుసుకుంటే రమణులు చెప్పినట్టుగా మనతో మనం ఈ శరీరం నేను కాదన్న భావన నిరంతరం జ్ఞాపకంలో పెట్టుకుంటూ ఉంటే ఎవ్వరు ఏమన్నా కూడా ఎలాంటి బాధ కలగదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషితో మనకి ఇక రకమైన బంధాల నిదానంగా కట్ చేసుకుంటా ఉన్నట్టు అవుతుంది. అంతే కదా. ఈ మనుషులతో ఉండిపోయే దగ్గర పేచీలేగా ఆధ్యాత్మికంలో ఉండేటప్పుడు ఆ సాధనకు అడ్డం పడతా ఉంటాయి. అందుకు భగవంతుడే అంటే నీలో ఉన్న చైతన్యమే ఆ చైతన్యంలో నువ్వు ఇలా ప్రవర్తించాలని చెప్పి చేయిస్తుంది. అనుకుంటే నటీనటులేగా అందరం అనుకునేంత హాయిగా ఉంది అరుణాచల. అరుణాచల కాబట్టి ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నా ఎలా ఉండాలంటారు ఇప్పుడు మీ భాషలో? మనల్ని కాదు, దీన్ని అనుకుంటున్నా. ఆత్మ నిరంతరం ఆత్మాయ నమః అరుణాచలాయ నమః అనుకుంటూ మన సాధనలో మనం ఉంటమే. అరుణాచల 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 భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. నమో నమః నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.